హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. మనం ఇంతకు ముందు వీడియోలో క్షేత్రమితి మెన్సురేషన్కి సంబంధించిన ఆల్ ద ఫార్ములాస్, అలాగే ఆ ఫార్ములాస్ నుంచి క్యూబ్ అండ్ క్యూబాయిడ్ సమఘనము దీర్ఘగణంకి సంబంధించిన ఫార్ములాస్ ఏంటి, దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఇదే టాపిక్లో అనదర్ 2 సాలిడ్స్ యొక్క ఫార్ములాస్ అలాగే వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను చూస్ చేసుకుంటున్నది సిలిండర్ ఒకటి, అలాగే కోన్ ఒకటి. తెలుగులో అయితే స్తూపము, శంకువు అని పిలుస్తూ ఉంటాం. సిలిండర్కి మనకి డెఫినెట్గా ఈ 2 ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. అంటే రేడియస్ ఆఫ్ ది బేస్, కింద యొక్క వ్యాసార్థము, అలాగే ఎత్తు. అలాగే కోన్ లేదా శంకు దగ్గరకు వచ్చేటప్పటికి కూడా మనకి 2 సేమే ఉంటాయి. అంటే హైట్ అండ్ రేడియస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇవి 2 కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ స్లాంట్ హైట్. తెలుగులో అయితే ఏటవాలు ఎత్తు అని పిలుస్తూ ఉంటాం. ఈ 2 డిఫరెంట్ సాలిడ్స్ యొక్క ఫార్ములాస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 2πRh అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వక్రతల వైశాల్యము. అలాగే 2πr ఆఫ్ r ప్లస్ h అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణ తల వైశాల్యము. అలాగే πr²h అనేది వాల్యూమ్ లేదా ఘన పరిమాణము అని కన్సిడర్ చేస్తాం. అదే మీకు కోన్ లేదా శంకువు దగ్గరకు వచ్చినప్పటికీ πrl అనేది వక్రతల వైశాల్యము, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. πr ఆఫ్ r ప్లస్ l అనేది సంపూర్ణ తల వైశాల్యము లేదా టోటల్ సర్ఫేస్ ఏరియా. 1/3 ఆఫ్ πr²h అనేది మీకు వాల్యూమ్ లేదా ఘన పరిమాణము శంకువుది లేదా కోన్ది. సో ఈ 6 ఫార్ములాస్తోనే మనకి ఆల్ ద ప్రాబ్లమ్స్ చేస్తాం. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే ఎల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ స్లాంట్ హైట్ కనుక్కోవడానికి మీరు చూస్తే ఈ పర్టికులర్ పార్ట్ ఇలా పక్కకి తీసుకుంటే మీకు ఒక రైట్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది ఆర్, ఇది హెచ్ అనుకుంటే దీన్ని మనం ఎలా అనుకుంటున్నాం, డెఫినెట్గా రేడియస్కి హైట్కి మధ్య అవి 2 మీట్ అయ్యే పాయింట్లో ఖచ్చితంగా యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి వాటిని మనం రైట్ సర్క్యులర్ కోన్ అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఎల్ క్యాలిక్యులేట్ చేయడానికి సింపుల్గా పైథాగరస్ థీరం యొక్క హెల్ప్ తీసుకుంటాం. మనం పైథాగరస్ థీరం యొక్క హెల్ప్ తీసుకుంటాం. ఇలా L² = h² + r² అని. సో ఈ ఇన్ఫర్మేషన్తోనే మనం ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తూ కూడా డెఫినెట్గా మనకి ఫార్ములాస్ కంపారిజన్ ఉంటుంది, ప్రాబ్లమ్స్లో కంపారిజన్ ఉంటుంది. సాలిడ్ని ఈ ఫామ్ నుంచి ఈ ఫామ్కి కన్వర్ట్ చేస్తున్నప్పుడు వచ్చే డిఫరెంట్ సిచ్యువేషన్స్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఈ పర్టికులర్ 6+1 7 ఫార్ములాస్తో వీటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది డిస్కస్ అయిపోతున్నాను. క్వైట్ ఇంట్రెస్టింగ్ వన్. సో టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్, రెఫరెన్స్ బుక్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం, సో దట్ మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది. అండ్ డెఫినెట్గా ఈ చాప్టర్ అనేది స్కోరింగ్ చేయడానికి ఎక్కువ మంది ఇబ్బంది పడే టాపిక్, ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. షార్ట్ టైంలో చేయడం అనేది కష్టం. మిగిలిన క్వశ్చన్స్లో టైం సేవ్ చేసుకుంటూ ఆ మిగిలిపోయిన టైంని ఇక్కడ క్యాలిక్యులేషన్స్ దగ్గర వాడుతూ ఉంటాం. హోప్ ఈ ఫార్ములాస్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పినవే మళ్ళీ ఒకసారి రికాల్ అయ్యి అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని చూద్దాం. లెట్ హ్యావ్ అ లుక్ హియర్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా టెక్స్ట్ బుక్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న ప్రాబ్లమే. స్ట్రైట్ క్వశ్చన్, నేను ఎలాంటి మాడిఫికేషన్స్ చేయలేదు, టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో అదే తీసుకుంటున్నాను. అయితే ఈ ప్రాబ్లంలో బ్యూటీ ఏంటంటే యూజువల్గా మనకి ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత ఒక సిలిండర్ అనగానే ఒకే రేడియస్ ఒక 10 ఇచ్చి హైట్ ఒక 14 ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత క్లియర్గా ఇది r అవుతుంది, ఇది హైట్ అవుతుంది. తీసుకెళ్ళి వాళ్ళు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడగగానే 2πRh, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అడగానే 2πr ఆఫ్ r ప్లస్ h, అలాగే వాల్యూమ్ అడగానే πr²h. ఈ 3 ఫార్ములాస్లో r వాల్యూ 7, h వాల్యూ 14 సబ్స్టిట్యూట్ చేసేసి వాళ్ళు అడిగింది క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇంకా దీంట్లో అంతకుమించి ఏముందని కొన్నిసార్లు అనుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేసినా ఒక అందం ఉంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ క్వశ్చన్ని డైరెక్ట్గా ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేలాగా
ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా తప్పు. డెఫినెట్గా ఇండైరెక్ట్ క్వశ్చన్స్, కంప్లీట్గా కొత్త వే ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఇచ్చేటప్పుడు ఎవరైనా సబ్స్టిట్యూట్ చేస్తారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 308 అన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడము రేడియస్ గీడియస్ ఏమీ ఇవ్వకుండా వాళ్ళు ఇవ్వడమే డైరెక్ట్గా వాల్యూమ్ ఈక్వల్ టు 308 సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చారు. ఫైన్. అలాగే హైట్ ఈజ్ 8 సెంటీమీటర్ అన్నారు. దీని హైట్ 8 సెంటీమీటర్ అన్నారు. రేడియస్ ఇవ్వలేదు. రేడియస్ ఇవ్వకుండా ఆ రేడియస్ కనుక్కోవడం కోసం సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ లాగా ఒక వాల్యూమ్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు మనల్ని ఫైండ్ ద టీఎస్ఏ అండ్ సిఎస్ఏ, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, లేదా వక్రతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము కనుక్కోమంటున్నారు. సో దీనికి ఫస్ట్ వాల్యూమ్ యూజ్ చేస్తూ, వాళ్ళు ఇచ్చిన వాల్యూమ్ యూజ్ చేస్తూ రేడియస్ కనుక్కోవాల్సిందే. సో వాల్యూమ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు 308 అని తీసుకుంటున్నాను. ఇక్కడ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ తెలీదు, ఆర్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. 8 ఈక్వల్ టు 308. సో ఆర్ స్క్వేర్ మాత్రమే ఇక్కడ పెడితే, ఆర్ స్క్వేర్ మాత్రమే అక్కడ పెడితే అటువైపు అయిపోతుంది 308 ఇంటూ 7/22 ఇంటూ 8 అవుతుంది. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఈ 22 అండ్ 8 అనేవి ఇట్లా కిందికి డినామినేటర్లోకి వెళ్తాయి. 7 డినామినేటర్ ఉంది కాబట్టి అవతలకి వెళ్తే న్యూమరేటర్లోకి వెళ్ళింది. సో 22 1 జర్ 22 14 జర్, ఎస్ సరిపోతుంది. 22 14 జర్. నా ఇక్కడ 2 4 జర్ 2 7 జర్, అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ఇంటూ 7/2 ఇంటూ 2 అని వచ్చింది. అంతేనా? సో ఆర్ వాల్యూ ఏమవుతుంది, అదేమో 7 స్క్వేర్, ఇదేమో 2 స్క్వేర్, విచ్ ఇస్ నథింగ్ బట్ 7/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఆర్ వచ్చేసి 7/2 సెంటీమీటర్ అయ్యింది. అంటే ఈ ఆర్ వాల్యూ కనుక్కోవడం కోసం మనం ఇంత ప్రాబ్లం చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఆర్ వాల్యూ తెలుసు, హెచ్ వాల్యూ తెలుసు. వాళ్ళు అడిగిన సిఎస్ఏ విచ్ ఈజ్ నథింగ్ బట్ 2πRh, 2 ఇంటూ 22/7 ఇంటూ 7/2 ఇంటూ 8. ఇక్కడ చూడండి, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. మీకు మిగిలింది 22 ఇంటూ 8 విచ్ ఈజ్ నథింగ్ బట్ 176 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు టీఎస్ఏ అడిగినా కూడా మనం ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ థింగ్ ఏంటంటే ఇచ్చిన వాల్యూమ్తో కావాల్సిన రేడియస్ కనుక్కొని ఆ రేడియస్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏదైతే వాళ్ళు అడిగారో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయడానికే మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోవాలి తప్ప డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేలాంటివి మాత్రం దయచేసి ఎక్స్పెక్ట్ చేయకండి. ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్లో అయినా క్షేత్రమితి లేదా మెన్సురేషన్ ఉంది అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడగడానికే 100% ఛాన్స్ ఉంది డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే కూడా. సో ఇది నేను డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి తీసుకుంటున్న ప్రాబ్లమ్సే, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ లాజిక్స్తో కూడా చాలా ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అండ్ ఇవి చేసిన తర్వాతే మనం పక్కన రెఫరెన్స్ బుక్స్లో ఉండే ప్రాబ్లమ్స్ ఒక లుక్ వేయచ్చు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ us మూవ్ ఫర్ వన్ మోర్ క్వశ్చన్ హియర్. యా, లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఇదైతే టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న క్వశ్చన్ కాదు, సమ్ రెఫరెన్స్ బుక్లోంచి పికప్ చేసిన క్వశ్చన్. క్వైట్ బ్యూటిఫుల్ ప్రాబ్లం. అసలు కంప్లీట్గా అడగడమే చాలా డిఫరెంట్గా అడిగారు. ఒక రెక్టాంగిల్ పేపర్ షీట్ ఉంది, ఇలా ఒక రెక్టాంగిల్ పేపర్ షీట్ 44 సెంటీమీటర్ ఉంది, ఇది వచ్చేసి 18 సెంటీమీటర్ అంటున్నారు. దీన్ని దే రోల్డ్ అలాంగ్ ఇట్స్ లెంత్ లేదా 44, అంటే ఈ 44ని రోల్ చేశారు అంటున్నారు. అంటే ఇలా సర్క్యులర్ షేప్లో ఫామ్ చేస్తే, అంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా ఒక సిలిండర్ ఫామ్ అయింది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ కనపడుతున్న ఈ 44 సెంటీమీటర్ అనేది ఇక్కడ ఇలా సర్కిల్ లాగా ఫామ్ అయింది. అంటే ఈ సర్కిల్కి సంబంధించిన సర్కంఫరెన్స్ లేదా వృత్త పరిధి అనేది 44 అవుతుంది. అలాగే ఈ రెక్టాంగిల్కి ఏదైతే బ్రెడ్త్ లేదా వెడల్పు ఉందో అది ఇక్కడ హైట్ అవుతుంది, అది ఇక్కడ హైట్ అవుతుంది. ఇక్కడ ఈ మొత్తం వచ్చేసి 44, దీన్ని మనం 2πr అనుకోవచ్చు కదా, అంటే దీని రేడియస్ r కనుక అనుకుంటే దీన్ని మనం 2πr అనుకోవచ్చు. ఎందుకు, ఈ ఎంటైర్ సర్కిల్ వచ్చేసి 44 అవుతుంది. ఇక్కడ ఇది లెంత్, ఇక్కడికి వచ్చినప్పటికీ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉండే బ్రెడ్త్, ఇక్కడ హైట్ సరిపోయింది. బట్ ఇక్కడ రేడియస్ కనుక్కోకుండా వాళ్ళు అడిగిన వాల్యూమ్ కనుక్కోవడం ఇంపాసిబుల్. సో రేడియస్ కనుక్కోవాలంటే అక్కడ 2πr ఏదైతే రాశానో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 44 ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ r అవుతుంది. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఉండే 44 ఇక్కడ ఉండే 44 క్యాన్సిల్ అయిపోతుంది. 1 ఈక్వల్ టు r/7 అవుతుంది, 7 ఈక్వల్ టు r అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ సిలిండర్కి రేడియస్ 7 అయింది,
ఇప్పుడు వాళ్ళు ఏమడిగినా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వాళ్ళు అడిగింది వాల్యూమ్ విచ్ ఈస్ నథింగ్ బట్ పై ఆర్ స్క్వేర్ హెచ్ విచ్ ఈస్ నథింగ్ బట్ 22/7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 18. ఈ 7 క్యాన్సిల్ చేసేస్తే 154 ఇంటూ 18 సెంటీమీటర్ క్యూబ్. అది ఎంతనా కానివ్వండి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ ప్రాబ్లంలో మీరు అర్థం చేసుకోవాల్సింది క్యాలిక్యులేషన్ కంటే కూడా ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన విధానం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక రెక్టాంగిల్ షీట్ పేపర్ తీసుకోవడం ఏంటి, దాన్ని ఇలా రోల్ చేస్తే సిలిండర్ ఫామ్ కావడం ఏంటి, రెక్టాంగిల్కి డైమెన్షన్స్ ఇచ్చి ఫామ్ అయ్యే సిలిండర్ యొక్క వాల్యూమ్ కనుక్కోవడం ఏంటి. సో ఒకవేళ ఈ ప్రాబ్లంలో రోల్ చేస్తున్నప్పుడు అలాంగ్ 44 కాకుండా ఒకవేళ దీన్ని ఇలా రోల్ చేస్తే అంటే అలాంగ్ 18 సెంటీమీటర్ని రోల్ చేస్తే అప్పుడు 44 సెంటీమీటర్ అనేది హైట్ అవుతుంది, 18 సెంటీమీటర్ అనేది సర్కంఫరెన్స్ అవుతుంది. ఈ రెండు కేసెస్లో వాల్యూమ్ సేమ్ వస్తుందా వేరే వేరే వస్తుందా అన్నది కూడా మీరు ఆలోచించాలి. అండ్ ఇంకోటి చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే కనపడుతుందో రెక్టాంగిల్ షీట్, ఈ పేపర్ యొక్క ఏరియా అంటే రెక్టాంగిల్ ఏరియా 44 ఇంటూ 18 ఏదైతే ఉందో దీని ఏరియా డెఫినెట్గా ఇక్కడ ఫామ్ అవుతున్న సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యానికి సమానం అవుతుంది. ఎందుకంటే దీన్ని రోల్ చేస్తేనే సిలిండర్ ఫామ్ అయింది. సో ఇక్కడ R7 తీసుకొని 18 ఇది తీసుకొని మీరు 2πRH అప్లై చేసినా డైరెక్ట్గా ఇక్కడ 44 ఇంటూ 18 చేసినా ఈ రెండు కేసెస్లో మనం మాట్లాడుతుంది ఒకే షీట్ గురించి కాబట్టి ఏరియాస్ ఈక్వల్ అవుతాయి. బట్ వాల్యూమ్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. అంటే అలాంగ్ 44 రోల్ చేస్తే ఒక వాల్యూమ్ వస్తుంది, అలాంగ్ 18 రోల్ చేస్తే ఒక వాల్యూమ్ వస్తుంది. ఇది చాలా చిన్న థింగ్ అయినప్పటికీ చాలా పవర్ఫుల్ విషయం కూడా. కొన్నిసార్లు ఈ చిన్న అబ్జర్వేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. సో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఇది. ఇంపార్టెంట్ అని చెప్పను కానీ రెగ్యులర్గా చూసే ప్రాబ్లమ్స్ లాంటిది కాదు. ఇలాంటివి ఫేస్ చేసేటప్పుడే మన రియల్ వర్త్ ఏంటి, మన ప్రాక్టీస్ ఏంటి అనేది బయటపడుతుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ us మూవ్ ఫర్ ద వన్ మోర్ క్వశ్చన్. ఓకే, హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. చాలా డిఫరెంట్గా ఇచ్చిన క్వశ్చన్. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్, ఒక స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యము 462 అండ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యము ఈజ్ 1/3 ఆఫ్ టీఎస్ఏ. అంటే టీఎస్ఏ ఆల్రెడీ ఇక్కడ 462 ఇచ్చారు కదా, దాంట్లో 1/3 వంతు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. అయితే దాని వాల్యూమ్ ఎంత? సో కంప్లీట్గా రేడియస్ కానీ హైట్ కానీ ఇవ్వకుండా వాల్యూమ్ కనుక్కోండి అని చెప్పిన క్వశ్చన్. ప్రస్తుతానికి నేను ఇక్కడ R అని పెట్టుకుంటాను, దీన్ని H అని పెట్టుకుంటాను. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టీఎస్ఏ ఈస్ 462 అన్నారు. ఇక్కడ రాసుకుంటారు టీఎస్ఏ ఈక్వల్ టు విచ్ ఈస్ నథింగ్ బట్ 462 ఈక్వల్ టు 2πr ఆఫ్ R ప్లస్ హెచ్ కదా. నేను దీన్ని సపరేట్గా రాస్తున్నాను. సో ఏం రాసాను చూడండి, మామూలుగా ఏం రాసాను చూడండి, 2πr ఆఫ్ R ప్లస్ హెచ్. ఇది మనం టీఎస్ఏ ఆఫ్ ఫార్ములాగా కన్సిడర్ చేస్తాం. నేను మల్టిప్లై చేశాను సపరేట్గా 2πr² 2πRH రాశాను. ఇక్కడ ఈ పార్ట్ జాగ్రత్తగా చూడండి, విచ్ ఈస్ నథింగ్ బట్ 2πRH అనేది సిఎస్ఏ అవుతుంది. సో ఈ 462 టీఎస్ఏ ఇచ్చారు, దాని ఫార్ములా రాశాను. దాంట్లో నాకు ఇక్కడ ఇది కనపడుతుంది. వాళ్ళు ఏమన్నారు, సిఎస్ఏ ఈజ్ 1/3 ఆఫ్ టీఎస్ఏ అన్నారు. అంటే 2πr² ఇక్కడే రాసుకొని 1/3 ఆఫ్ 462 ఇక్కడ రాసుకున్నాను, ఇక్కడ 462 రాసుకున్నాను. ఏమవుతుంది చూడండి, 3 1 1 5 4 154 అయింది. ఆ 154 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 462 మైనస్ 154 ఈక్వల్ టు 2πr² అయింది. సో ఏమవుతుంది చూడండి, 154 సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఏమొస్తుంది, 308 వస్తుంది. 308 అనేది ఏమవుతుంది మీకు, 2πr² అవుతుంది. సో జాగ్రత్తగా చూడండి, 2πr² అనేది 308 అవుతుంది, πr² అనేది 154 అవుతుంది. 22/7 ఇంటూ R² ఈక్వల్ టు 154 అవుతుంది. R² ఈక్వల్ టు 154 ఇంటూ 7/22 క్యాన్సిల్ చేస్తే 7, R ఈక్వల్ టు 7 వచ్చింది. ఎంత క్యాలిక్యులేషన్ కనబడుతుంది చూడండి, R ఈక్వల్ టు 7 వచ్చింది. ఇంకా మనకి ప్రాబ్లం కంప్లీట్ కాలేదు. ఈ R ఈక్వల్ టు 7 తీసుకొని వెళ్ళి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ 2πRH అనేది 154 అయింది కదా, ఇక్కడ CSA ఈక్వల్ టు 1/3 ఆఫ్ టీఎస్ఏ అని రాసుకుందాం. అంటే 2πRH ఈక్వల్ టు 154లో నేను ఇప్పుడు 2 ఇంటూ 22/7 ఇంటూ 7 ఇంటూ H ఈక్వల్ టు 154 అని రాశాను. ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. H ఈక్వల్ టు 154/22 ఇంటూ 2 అని రాసుకుంటున్నాను.
22 1 జార్ 22 7 జార్ హెచ్ ఈక్వల్ టు 7/2 అని వచ్చింది. ఇంకా ప్రాబ్లం కాలేదు. అఫ్ కోర్స్ సార్ ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయా రావా అంటే ఇక్కడ మీరు ఏ ప్రాబ్లం అయినా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వస్తుందా రాదా అన్న సెన్స్ కంటే కూడా ఈ ప్రాబ్లం నేను చేయడం వల్ల లేదా తెలుసుకోవడం వల్ల నాకు పెరిగే నాలెడ్జ్ ఏ స్టాండర్డ్కి వెళ్తుంది అన్నది ఆలోచించాలి తప్ప ఇది ఎగ్జామ్కి రాదు, ఈ ఎగ్జామ్కి రావచ్చా, ఇంత పెద్దది ఇస్తారా అన్నది మీరు అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళారంటే దీనివల్ల మీకు డెవలప్ అయ్యే లాజిక్ అనేది డెవలప్ కాకుండా పోతుంది. సో డెఫినెట్గా అది మీరు నోటీస్ చేయాలి. ఏ ప్రాబ్లం అయినా చేస్తున్నప్పుడు ఇది ఎగ్జామ్కి వస్తుందన్న సెన్స్ కాకుండా ఈ ప్రాబ్లం వల్ల నాకేదన్నా బెనిఫిట్ వస్తుందని ఆలోచించండి. డెఫినెట్గా ప్రతి ప్రాబ్లం హెల్ప్ఫుల్ అన్నది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ హెచ్ ఈక్వల్ టు 7/2 ఆర్ ఈక్వల్ టు 7 తీసుకెళ్ళి వాళ్ళు అడిగిన వాల్యూమ్ ఫార్ములాలో పై ఆర్ స్క్వేర్ హెచ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. యాక్చువల్గా ప్రాబ్లంలో ఓన్లీ ఆర్ అండ్ హెచ్ మాత్రమే అడిగారు, నేనే వాంటెడ్గా వాల్యూమ్ అని రాశాను. హోప్ సో ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఇవన్నీ నేను సిలిండర్ మీద డిస్కస్ చేస్తున్నాను. వన్ మోర్ ప్రాబ్లమ్ సిలిండర్ మీద డిస్కస్ చేసి విల్ మూవ్ ఆన్ టు ది కోన్ ఆల్సో. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ us మూవ్ ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. యా లుక్ అట్ దిస్ వన్. ఇది కూడా కంప్లీట్గా డిఫరెంట్ లాజిక్ ఉండే ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో మీరు చూస్తే క్యూబాయిడ్ కూడా కనపడుతుంది, సిలిండర్ అనే వర్డ్ కనపడుతుంది. అసలు సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక మెటల్ క్యూబాయిడ్ అంటే ఏదో ఒక మెటల్తో తయారు చేయబడిన ఒక క్యూబాయిడ్ 22, 15, 7.5 డైమెన్షన్స్ ఉండే ఒక మెటల్ క్యూబాయిడ్ని కరిగించి ఒక సిలిండర్ లాగా ఫామ్ చేశారు. ఈ సిలిండర్కి హైట్ 14 సెంటీమీటర్ అయితే రేడియస్ ఎంత? సో చాలా సింపుల్ థింగ్ ఏంటంటే దీన్నే మనము కన్వర్షన్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఒక ఫామ్లో ఒక రూపంలో ఉండే సాలిడ్ని మరొక రూపంలోకి మారుస్తున్నప్పుడు దాని యొక్క ఘన పరిమాణం స్థిరంగా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్లో చపాతీస్ చేస్తున్నప్పుడు చపాతీ పిండి ముద్దగా ఉన్నప్పుడు ఎంత బరువు ఉంటుందో చపాతీ రుద్దిన తర్వాత కూడా అంతే బరువు ఉంటుంది. అంటే దాని షేప్లో చేంజ్ ఉంటుంది తప్ప దాని బరువులో చేంజ్ ఉండదు. అలాగే ఇక్కడ కూడా ఈ క్యూబాయిడ్ని సిలిండర్ ఫామ్లోకి మారుస్తున్నప్పుడు ఈ షేప్ మారిపోయింది బట్ బరువు మారదు. లేదా ఇక్కడ కూడా క్యూబాయిడ్ సిలిండర్గా మారుతున్నప్పుడు ఇక్కడ క్లియర్గా డైమెన్షన్స్ కనబడుతున్నాయి, దీని వాల్యూమ్ కనుక్కోవచ్చు. ఇక్కడ అఫ్కోర్స్ ఒకటి లేదు బట్ దీనికి వాల్యూమ్ ఉంటుంది. ఈ వాల్యూమ్ డెఫినెట్గా ఈక్వల్గా ఉంటాయన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే అది మనం ఇక్కడ అప్లై చేస్తాము. సో ఒకసారి చూడండి, నేను ఏం రాస్తున్నాను, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో అది రాసి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని ఇక్కడ రాస్తున్నాను. పై ఆర్ స్క్వేర్ క్యాపిటల్ హెచ్ రాస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్మాల్ హెచ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ 22 ఇంటూ 15 ఇంటూ 7.5 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ 14 అని రాస్తున్నాను. సో ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఉండే 7తో ఇది క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉండే 22 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 జార్ 2 7.5 అని రాయొచ్చు. అంటే 7.5 ఇంటూ 7.5 ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది 7.5 అవుతుంది. సో చాలా సింపుల్ ప్రాబ్లం అయినప్పటికీ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. కన్వర్షన్ ఆఫ్ సాలిడ్స్ అంటాం. ఒక ఫామ్లో లేదా ఒక షేప్లో ఉండే సాలిడ్ని అనదర్ షేప్లోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు దాని వాల్యూమ్ అలాగే ఉంటుంది అన్న ఒక మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ మీద ఇలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కేవలం క్యూబాయిడ్ అండ్ సిలిండర్ మాత్రమే కాకుండా క్యూబాయిడ్ కరిగించి ఏ షేప్ అన్నా చేయొచ్చు. అక్కడ క్యూబ్ ఉండొచ్చు, సిలిండర్ ఉండొచ్చు, కోన్ ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాల్యూమ్స్ని ఈక్వేట్ చేస్తే మనకు కావాల్సింది వస్తుందని. సో మై డియర్ ఫ్రెండ్స్, సిలిండర్కి సంబంధించి ఆఫ్ కోర్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నాకు చూసిన ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాబ్లమ్స్గా అనిపించిన ప్రాబ్లమ్స్ ఒక 4 పికప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనివల్ల మీకు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు కేవలం ఫార్ములా తెలిసినంత మాత్రాన సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాస్త లాజికల్గా ఆలోచించాలి. అలాంటి ప్రాబ్లమ్సే మనం ఫేస్ చేయాల్సి ఉంటుందన్న విషయం మీకు అర్థమవుతుందని ఇలాంటి ప్రాబ్లమ్స్ పికప్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మీకు కాస్త క్లారిటీ ఇచ్చే అనుకుంటున్నాను. నా దీని తర్వాత మనకి కోన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇవి 2 మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్, సిలిండర్ అలాగే కోన్. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. లెట్ us have a look here. ఓకే, ఒకసారి చూడండి క్వశ్చన్. కోన్ గురించే ఇచ్చారు మనకి. జనరల్గా కోన్ అనగానే ఎస్ ఇలా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఆర్ అండ్ హెచ్ ఇచ్చినప్పుడు ఓకే పైథాగరస్ థీరం యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు స్లాంట్ హైట్ని. సో ఇక్కడ సిఎస్ఏ వచ్చేసి పై ఆర్ ఎల్ అవుతుంది.
టీఎస్ఏ వచ్చేసి పై ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎల్ అవుతుంది. అలాగే వాల్యూమ్ వచ్చేసి 1/3 ఆఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. ఇవన్నీ తెలిసిన విషయాలు. బట్ ఇక్కడ కంప్లీట్గా ఎలా ఇచ్చారు చూడండి, బేస్ ఏరియా, బేస్ అంటే ఇదో కింద సర్కిల్ ఫామ్లో ఉండేది లేదా సర్కిల్ షేప్లో ఉండేది, దాని ఏరియా 38.5 అని ఇచ్చారు. వాల్యూమ్ ఇస్ 77 అన్నారు. వాట్ ఈస్ ద హైట్ అడుగుతున్నారు. సో కంప్లీట్గా కొత్తగా అడిగిన క్వశ్చన్, బట్ స్టిల్ మనం కొంచెం లాజికల్గా ఆలోచించగలిగితే బేస్ ఏరియా అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 38.5. పై వాల్యూ 22/7 అని మనకి తెలుసు. ఆర్ స్క్వేర్ అలాగే పెట్టుకున్నాం 38.5. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 38.5 ఇంటూ 7 డివైడెడ్ బై 22. ఇక్కడ ఈ 38.5 అనే దాన్ని కాస్త ఆలోచించగలిగితే దీన్ని మనం 77/2 అని రాసుకోవచ్చు. సో దీనివల్ల మనకి క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి. జస్ట్ జాగ్రత్తగా చూడండి. 11తో 11 2 జార్ 11 7 జార్. సో ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 7/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 7/2 అవుతుంది. సో ఆర్ వాల్యూ వచ్చింది. అలాగే వాళ్ళు హైట్ కనుక్కోమన్నారు, బట్ ఈ ఆర్ తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చిన వాల్యూమ్, సో ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఎంత ఇచ్చారు, 77 ఇచ్చారు. 77 ఈక్వల్ టు 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 7/2 ఇంటూ 7/2 ఇంటూ హెచ్. చూడండి, అన్ని వాల్యూస్ క్యాన్సిల్ చేసేస్తే ఏం క్యాన్సిల్ అవుతాయి చూడండి. ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2తో ఇది 11 అవుతుంది. సో ఈ 11 ఇంటూ 7 కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మీకు ఏం మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది, 2 మిగిలింది. సో ఇతరులకి ట్రాన్స్పోజ్ చేస్తే హెచ్ ఈక్వల్ టు 6 అని వచ్చింది. సో ఒక్కసారి ఈ క్వశ్చన్ చూస్తే, అరే మనకి మామూలుగా ఫార్ములాస్ తెలుసు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే స్లాంట్ హైట్ కనుక్కొని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారని అందరము అదే ధ్యాసలో ఉంటాం. బట్ అలా కాకుండా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎంత కాన్ఫిడెంట్గా యూజ్ చేస్తూ మనకి కావాల్సిన రిక్వైర్డ్ థింగ్ని క్యాలిక్యులేట్ చేస్తారన్నదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వేలోనే మీ మైండ్ సెట్ ఉండాలి తప్ప సింపుల్ ప్రాబ్లమ్స్ చేసేద్దాం, దానివల్ల మనకి కమాండ్ వస్తుంది అనుకోవడం తప్పు. ఎంత కష్టమైనవి వీలైతే అంత కష్టమైనవి చేయడానికే మీరు ముందుకెళ్ళాలి, ఎస్పెషల్లీ కొన్ని టాపిక్స్లో. సో హోప్ ఈ ప్రాబ్లం, వన్ ఆఫ్ దట్ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ ఫర్ ద వన్ మోర్ క్వశ్చన్ హియర్. ఓకే, ఒకసారి చూడండి, ఇది కూడా టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న ప్రాబ్లమే. ద హైట్ ఆఫ్ ఎ టెంట్ అంటే ఒక కోన్ షేప్లో ఉండే టెంట్ గురించి మాట్లాడుతున్నారు. క్లియర్గా దీని యొక్క హైట్ 9 మీటర్స్ అని ఇచ్చారు. ఫైన్. ద బేస్ డయామీటర్ ఈస్ 24 మీటర్, అంటే కంప్లీట్ డయామీటర్ ఇచ్చారు 24 మీటర్, అంటే డెఫినెట్గా రేడియస్ అనేది 12 మీటర్ అవుతుంది అని ఇచ్చి వాళ్ళు కంప్లీట్గా ఏమన్నారంటే సిఎస్ఏ కానీ టిఎస్ఏ కానీ వాల్యూమ్ కానీ ఇలాంటి వర్డ్స్ ఏమి ఇవ్వకుండా ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ కాన్వాస్ అట్ 14 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్. అంటే ఈ టెంట్ చేయడానికి ఏదైతే క్లాత్ వాడుతామో ఆ క్లాత్ కాన్వాస్ క్లాత్ అయితే దాని కాస్ట్ ఒక స్క్వేర్ మీటర్కి 14 రూపాయలు, 14 రూపీస్ పడితే ఆ టెంట్ వేయడానికి ఎంత కాస్ట్ అవుతుందని అడిగారు. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, కనుక్కున్నదాన్ని ఏం చేస్తే వాళ్ళు అడిగింది వస్తుందన్న విషయం ఖచ్చితంగా మీకు తెలియాలి. సో ఇప్పుడు ఇక్కడ టెంట్ అన్నప్పుడు ఈ చుట్టూ కాన్వాస్ ఉంటుంది, కింద ఏముండదు. ఫైన్. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సిఎస్ఏ కనుక్కోవాలి అంటే పై ఆర్ ఎల్ అనేది ఫార్ములా అని తెలుసు. ఇక్కడ ఆర్ వాల్యూ కనపడుతుంది 12 అని, బట్ ఎల్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా ఈ రెండు ఇన్ఫర్మేషన్స్తో మనకి పైథాగరస్ థీరం హెల్ప్ తీసుకొని స్లాంట్ హైట్ కనుక్కుంటాం. ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, విచ్ ఈస్ నథింగ్ బట్ 9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్, విచ్ ఈస్ నథింగ్ బట్ 18 ప్లస్ 144, విచ్ ఈస్ నథింగ్ బట్ 225, విచ్ ఈస్ నథింగ్ బట్ 15 మీటర్స్. అంటే స్లాంట్ హైట్ అనేది 15 మీటర్లు వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కొని ఆ వచ్చిన మీటర్ స్క్వేర్ని 14తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 12 ఇంటూ 15, అంతవరకు బాగానే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కాస్ట్ ఈక్వల్ టు, ఇది మీటర్ స్క్వేర్ అవుతుంది కదా, మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటున్నాం. సో 14 రూపీస్ ఇంటూ 22/7 ఇంటూ 12 ఇంటూ 15, 2 1 జార్ 2 2 జార్ 44 ఇంటూ 180. సో ఇది ఎంత అయితే అంత టోటల్ అమౌంట్ ఆ టెంట్ వేయడానికి కాస్ట్ అవుతుంది. సో మీరు ఒక్కసారి ఈ ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
స్లాంట్ హైట్ కనుక్కోవడం అనే క్యాలిక్యులేషను ఇంక్లూడ్ అయి ఉంది. అండ్ డైరెక్ట్గా ఫలానా కనుక్కోవాలి అని అడగలేదు, కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఆ ఇన్ఫర్మేషన్లోనే ఇది మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కన్సిడర్ చేయాలా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మాత్రమే కన్సిడర్ చేయాలన్నది మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది కింద కూడా టెంట్ వేసుకుంటారేమో అని ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని తీసుకొని అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కన్స్ట్రక్ట్ చేస్తూ దాని ఏరియా కనుక్కొని 14తో మల్టిప్లై చేస్తారు. మన బ్యాడ్ లక్ ఆ వాల్యూ ఏదైతే ఆన్సర్ వస్తుందో అది ఫస్ట్ ఆప్షనే ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఏం ఆలోచించకుండా పెడుతూ ఉంటారు. కాస్త కొన్నిసార్లు ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తూ ఉండాలి. టెంట్ వేసేటప్పుడు కింద కాన్వాస్ వేయాలన్న విషయం అది ఖచ్చితంగా నోటీస్ చేయాలి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాబ్లమ్స్ అండర్ కోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఒకసారి ఇది చూడండి, కంప్లీట్గా డిఫరెంట్గా ఇచ్చిన క్వశ్చన్. సాధ్యమైనంత న్యూమరికల్ వాల్యూస్ ఎక్కడ ఏమీ కనపడటం లేదు. దేర్ ఆర్ 2 కోన్స్ అని ఈ నెంబర్ తప్ప ఏమీ కనపడలేదు. 2 కోన్స్ ఇలా ఉన్నాయి. వాళ్ళు ఏమిన్నారు, ద సిఎస్ఏ ఆఫ్ ఫస్ట్ వన్ ఈజ్ ట్వైస్ ది అదర్. అంటే ఇది ఫస్ట్ కోన్ అనుకుందాం, ఇది సెకండ్ కోన్ అనుకుందాం. దీని సిఎస్ఏ దీనికి డబల్ ఉంది అన్నారు. సో చూడ్డానికి ఇది చిన్నగా కనపడాలి కాబట్టి నేను ఇది రబ్ చేసేసి ఓకే నేను కాస్త చిన్నగా తీసుకుంటాను. సో దీని సిఎస్ఏ దీనికి డబల్ ఉంటుంది అన్నారు. సో ఇక్కడ నేను చూడడానికి మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి ఇది స్మాల్ ఆర్, ఇది స్మాల్ హెచ్, ఇది స్మాల్ ఎల్ అని తీసుకుందాం. ఇది వచ్చేసి క్యాపిటల్ ఆర్, ఇది క్యాపిటల్ హెచ్, ఇది క్యాపిటల్ ఎల్ అని తీసుకుందాం. సో ఇప్పుడు దీని సిఎస్ఏ ఏమవుతుంది, పై ఆర్ ఎల్ అవుతుంది. దీని సి వచ్చేసి పై క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఎల్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారము ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, సిఎస్ఏ ఆఫ్ ఫస్ట్ కోన్ ఈజ్ ట్వైస్ ది అదర్. అంటే పై ఆర్ ఎల్ అనేది 2 టైమ్స్ ఆఫ్ పై క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఎల్ అవుతుంది. అంతవరకు ఇది ఇక్కడ పై క్యాన్సల్ చేసేస్తే ఆర్ ఇంటూ ఎల్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ దిస్ వన్. ఇది కాసేపు ఇలా 1 అని పెట్టుకుందాం. అండ్ ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ద స్లాంట్ హైట్ ఆఫ్ లాటర్. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్ అనుకుంటున్నాం. దీని సిఎస్ఏ దీనికి డబల్ ఉంటుంది, దీని స్లాంట్ హైట్ దీనికి డబల్ ఉంటుంది. అంటే క్యాపిటల్ ఎల్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎల్ అవుతుంది. అంతే కదా, చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్. సో సిఎస్ఏ ఆఫ్ వన్ ఈజ్ ట్వైస్ ది అదర్ అండ్ ద స్లాంట్ హైట్ ఆఫ్ లాటర్ ఈజ్ ట్వైస్ ది ఫార్మర్. అంటే దీని స్లాంట్ హైట్ దీనికి డబల్ ఉంటుంది. సో ఎక్కడైతే క్యాపిటల్ ఎల్ ఉంటుందో అక్కడ 2L రాసుకోవచ్చు. సో ఏమవుతుంది జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో ఆర్ ఇంటూ ఎల్ అలాగే రాసుకుంటున్నాను, 2R అలాగే రాసుకుంటున్నాను, క్యాపిటల్ ఎల్ ప్లేస్లో 2L అని రాసుకుంటున్నాను. సో ఏమవుతుంది, ఆర్ ఇంటూ ఎల్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్, 2 ఇంటూ 2 4 అవుతుంది, స్మాల్ ఎల్ అవుతుంది. ఈఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 4/1 విచ్ ఈస్ నథింగ్ బట్ 4:1. చాలా బ్యూటిఫుల్గా ఫామ్ చేసిన క్వశ్చన్ ఇది. మీకు క్వశ్చన్ చూస్తే ఎలాంటి న్యూమరికల్ వాల్యూస్ లేవు, బట్ స్టిల్ మనకి రావాల్సిన ఆన్సర్ న్యూమరికల్ వాల్యూస్లోనే వచ్చింది. చాలా కేర్ఫుల్గా చేయాల్సిన ప్రాబ్లం. మీకు ఫార్ములాస్ ఎంత కాన్ఫిడెంట్గా తెలియాలో, క్యాలిక్యులేషన్స్ ఎంత కాన్ఫిడెంట్గా చేయాలో, వాటన్నిటికంటే కూడా లాజికల్గా కాన్ఫిడెంట్గా ఫేస్ చేయడం కూడా తెలియాలి ప్రాబ్లమ్స్ని. సో ఇది కూడా వన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. విల్ మూవ్ టు ద వన్ మోర్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ లుక్ హియర్. ఒకసారి క్వశ్చన్ చూడండి, 1 సిలిండర్ అండ్ 1 కోన్. ఒకే ప్రాబ్లంలో ఈ రెండింటి గురించి ఒక చిన్న కంపారిజన్తో ఫామ్ చేశారు. సో ఒక సిలిండర్ ఉంది, ఒక కోన్ కూడా ఉంది, అండ్ వాళ్ళు ఇచ్చిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏ సిలిండర్ అండ్ ఏ కోన్. ఒక స్తూపము, ఒక శంకువు, వాటి యొక్క వ్యాసార్థాలు అలాగే వాటి యొక్క ఎత్తులు సమానంగా ఉన్నాయంటున్నారు. అంటే దీనికి రేడియస్ ఆర్ అనుకుంటే దీనికి కూడా రేడియస్ ఆర్, దీనికి హైట్ హెచ్ అనుకుంటే దీనికి కూడా హైట్ హెచ్. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళు రేషియో ఆఫ్ దేర్ సిఎస్ఏస్ ఈజ్ 8:5 అన్నారు. అంటే దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కంపేర్ చేస్తే ఇది 8 పార్ట్స్ ఉంటే అది 5 పార్ట్స్ ఉంది. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రేడియస్ అండ్ హైట్? రేడియస్ అండ్ హైట్ అంటే రెండింటికి ఒకటే రేడియస్ ఒకటే హైట్ కాబట్టి రేషియో ఆఫ్ దీస్ 2 అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఖచ్చితంగా స్లాంట్ హైట్ అనేది తెలియాల్సింది. ఎందుకంటే సిఎస్ఏ అన్నారు, కోన్కి సిఎస్ఏ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు πRL వస్తుంది కాబట్టి ఎల్ అనేది √h² + r² అవుతుందో మనకు తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ నేను వాళ్ళు ఇచ్చింది రాస్తున్నాను. రేషియో ఆఫ్ సిఎస్ఏస్ ఈక్వల్ టు 8:5.
సో సిఎస్ఎస్ ఏమవుతుంది 2πRH ఇస్టు లేదా డివైడెడ్ బై రేషియో ఉన్నప్పుడు ఇలా కూడా తీసుకోవచ్చు కాబట్టి πRL అని తీసుకుంటున్నాను ఈక్వల్ టు 8/5 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి, పై క్యాన్సిల్ అయిపోతుంది, ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఏం మిగిలింది 2H/L ఈక్వల్ టు 8/5 అని మిగిలింది. సో ఇప్పుడు ఇక్కడ ఇంకా క్యాన్సిల్ చేస్తే 2 1 జర్ 2 4 జర్ క్యాన్సిల్ అయిపోతుంది, H/L ఈక్వల్ టు 4/5 అని మిగిలింది. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్తో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలం? వై నాట్? ఇక్కడ ఎల్ వాల్యూ క్లియర్గా కనపడుతుంది, ఎక్కడ ఎల్ ఉంటే అది ఇక్కడ పెట్టుకుందాం. సో చార్ట్తో చూడండి, సో దీని ప్లేస్లో ఎల్ ప్లేస్లో √H² + R² ఈక్వల్ టు 4/5 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఇక్కడ స్క్వేర్ రూట్ పోవాలంటే ఉండే ఓన్లీ వే సాప్స్ చేయడం. H² + R² ఈక్వల్ టు 16/25 అవుతుంది. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది జాగ్రత్తగా చూడండి, 25H² ఈక్వల్ టు 16H² + 16R² అవుతుంది. ఇది ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 9H² ఈక్వల్ టు 16R² అవుతుంది. ట్రాన్స్పోజ్ చేస్తే మనకు కావాల్సింది ఫైండ్ ద రేషియో బిట్వీన్ రేడియస్ అండ్ హైట్ కాబట్టి, సో 9/16 ఈక్వల్ టు R²/H², R/H ఈక్వల్ టు 3/4 అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఒకసారి జాగ్రత్తగా ఈ క్వశ్చన్ చూస్తే మనకి రెగ్యులర్గా మనం ఫార్ములాస్ తెలిసినంత మాత్రాన ఈ క్వశ్చన్ కాన్ఫిడెంట్గా చేయలేం. ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకుంటే తప్ప మీరు కాన్ఫిడెంట్గా ఇలాంటి క్వశ్చన్స్ చేయలేరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ టైంలో కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్షేత్రమితి లేదా మెన్సురేషన్ ఏదైతే ఉందో ప్రీవియస్ వీడియోలో నేను క్యూబ్ అండ్ క్యూబాయిడ్ గురించి డిస్కస్ చేశాను. సమ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ కోన్ అండ్ సిలిండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆఫ్ కాంబినేషన్స్తో ఎలా వస్తాయి, ఇప్పటివరకు నేను డిస్కస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఒక బేస్ లెవెల్లో మీకు కంఫర్టబుల్గా ఫేస్ చేయడానికి మాత్రమే. ఇంకా మంచి స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ కూడా రెఫరెన్స్ బుక్స్లో దొరుకుతాయి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియో తర్వాత డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో హెమిస్పియర్ గురించి, స్పియర్ గురించి, ఈ కాంబినేషన్స్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటే పికప్ చేసి డిస్కస్ చేస్తాను. హోప్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, మీ హరగోపాల్.